విషయాలు చెప్పడం జరిగింది. బండి సంజయ్ కొడుకు ఆయన చేసినటువంటి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం, ఆ అమ్మాయిని వేధించడం, శారీరకంగా మానసికంగా లొంగ తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఆ నేరం నిరూపణ అయి ఆ అమ్మాయే స్వయంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేది దారుణమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే డీజీపీ గారిని కలిసి ఇప్పటికైనా మీరు తక్షణమే చర్యలు తీసుకోండి, తక్షణమే నేరస్తుని అరెస్టు చేయండి అని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఖచ్చితంగా త్వరలోనే పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామనడం. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, మీరు హోంశాఖ సాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి, మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా. మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ కూడా నేరస్తుని కొడుకు నేరం చేసిండు అనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు బండి సంజయ్ గారి కుమారుడు బండి